హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాజాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అంటే సింపుల్గా చికెన్ ఫ్రైని చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది. మంచి టేస్ట్ పౌడర్తో ఈ రెసిపీని మనం చేసుకుందాం. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. రండి వీడియోలోకి వెళ్దాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. పీసులు ఈ మాదిరిగా మీడియం సైజులో కొట్టించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం. 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర నిమ్మకాయని పిండుకొని మొత్తం బాగా కలుపుకుందాం. అల్లం పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టించాలి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు అట్లే వదిలేయాలి. ఇప్పుడు ఈ చికెన్ వేపుడికి ఒక పౌడర్ని మనం రెడీ చేసుకుందామండి. ఒక చిన్న మిక్సీ జార్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ వేసుకున్నానండి. వీడియో స్కిప్ అయింది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ కొట్టుకొని వస్తాం. ఇలా పౌడర్ కొట్టుకున్న పాట ఇందులోకి మనము వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నేను ఇక్కడ 20 నుంచి 25 దాకా గార్లిక్ని తీసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు పొట్టు వలకుండా అలాగే తీసుకుంటామండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి పౌడర్ చేసుకొని వద్దాం. ఈ మరి పౌడర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4 చెంచాలు నూనె వేసుకుందామండి. ఈ ఫ్రైకి నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేడయ్యాక మీడియం సైజులో 2 ఉల్లిపాయల్ని ఆనియన్స్ని కట్ చేసి వేసుకుందాం. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాం మీడియం మంట మీద. ఇలా 5-6 నిమిషాలు బాగా ఫ్రై అయిన పాట గోల్డెన్ కలర్కి వచ్చేయండి. ఈ కలర్ వచ్చినప్పుడు మనము చికెన్ యాడ్ చేసుకుందాం. మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా మొత్తం వేసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్ మీద 3 నిమిషాల తర్వాత మంటను స్లో చేసుకొని మంటం కొంచెం మీడియం స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముక్క ఎలా ఉడికిందో చూద్దాం. - 80% ఉడికిందండి. ఇప్పుడు మనము మసాలా పౌడర్ వేసుకొని మిగతాది ఉడకబెట్టుకున్నాం.
గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకంతా పట్టేలాగా మసాలా బాగా కలుపుకోవాలండి. మంట సిమ్లోనే పెట్టుకోండి. మీడియం సిమ్లో ఉంటే బాగుంటుంది. ముక్కలంతా బాగా పట్టిన పాట ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకుంటుంటే ఆ మసాలా పౌడర్ చికెన్కి బాగా పట్టుకుంటుంది. చూడండి వాసన ఎంత బాగా వస్తుందో, గుమగుమలాడే వాసన. వెల్లుల్లిపాయలు వాసన చూడండి ఎలా వస్తుందో. ఇల్లంతా గుమగుమలాడుతుందండి ఈ ఫ్రై చేసేటప్పుడు. ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. 3 పచ్చిమిరపకాయలు ఇలాగా చీల్చి వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. గుమగుమలాడే గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఎంతో గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చాలా సింపుల్ అండి. మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకొని తినండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలాగా కొత్తగా సింపుల్గా ఫ్రై చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.